ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. గడిచినటి నేను వచ్చినటి వారంలో మొదట మూలవాక్యం ఏం చదివారో అది చదవండి. చెప్పండి. సమయలే అమ్మా అది 15 అధ్యాయము 10-11 వచనాలు మూలవాక్యం చదువుకున్నాం. అదే మళ్ళీ చదువుతాం మనం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక ఎనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ మంచి సమయానికి మమ్మల్ని తీసుకొచ్చారు. నీ బిడ్డలందరినీ కూడా సమయానికి ప్రభువా సమకూర్చినందుకు స్తోత్రం ప్రభువా. ఆయా స్థలాల నుండి, ఆయా గ్రామాల నుండి, ఆయా ప్రాంతాల నుండి నీ బిడ్డలు ప్రభువా ఎంతో ఆసక్తిగా ప్రభువా ఆశతో నీ బిడ్డలను నడిపించారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నట్లుగా వచ్చిన ప్రతి బిడ్డని కూడా తృప్తిపరిచి, ఆదరించి, బలపరిచి, స్వస్థపరిచి వారికి మేలు చేసి పంపించండి. చదివిన వాక్యం మీది గనక ఈ వాక్యంలో నుండి సారాంశాన్ని అనుగ్రహించి నాతో మాట్లాడు ప్రభువా. వినుసున్న వారందరితో మాట్లాడు. నా ఆలోచనలు, నా ఉద్దేశాలు అవన్నీ పక్కన పెట్టు ప్రభువా. నాయన మీ యొక్క ఉద్దేశాలు, మీ ఆలోచనలు, నీ ఆత్మ ప్రభువా నడిపింపు చేత ప్రభువా మాతో మాట్లాడి ప్రతి మాట నీ మాటలు అందించి మమ్మల్ని మరొక్కసారి బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని, నీ వాక్యపు ఎలుగుల్లో మా జీవితాలు మేము సరిచేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి ప్రభువా నీ కొరకు ప్రభువా కట్టుకోవటానికి కృప దయచేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రియులారా మనం యేసుక్రీస్తుని కలిగి, యేసు ప్రభువుని విశ్వసించి, యేసు ప్రభువుని స్వరక్షకుడుగా అంగీకరించి రక్షించబడి ఆ రక్షణలో కొనసాగుతూ ఉంటాం. ఇలాగా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి, దొరికిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ మన జీవితాల్లో ఏవండి మరి పరిస్థితులు, ఈ శ్వాస యొక్క జీవిత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక్కడ ఈ సౌలు గారి యొక్క జీవిత పరిస్థితులు కూడా కొన్ని అలాగ కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాలి, గడిచినసారి సౌలు గారు ఎంతగా మరి దేవుని యొక్క ఏర్పాటు చేసి, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడై, అభిషేకించబడిన వాడై, ఒక రాజుగా ఆయన స్థిరపరచబడ్డాడు. దేవుడు ఆయన స్థిరపరిచాడు. గాడిదల కోసం వెళ్ళినట్టు ఆయన. కానీ దేవుడు మరొకందుకు ఆయనను నడిపించుకున్నాడు. కనుక ఆయన రాజుగా అభిషేకం చేయడం మనం విన్నాం. తర్వాత అక్కడ సేవకుడితో నిన్నటి దినాన్ని కూడా విన్నాం కాదు, సేవకుడితో ఆయన గడిపినటి ఆ రాత్రి యొక్క అనుభవాన్ని బట్టి చూస్తే ఆయన ప్రవక్తలతో పాటు ప్రవశించినట్టు వాడుగా, అంతేకాదు దేవుని యొక్క ఉద్దేశాలు ఆయన పట్ల నెరవేరినట్లుగా దేవుడు తన సేవకుడికి ముందు చెప్పినట్టు విధంగా ఆయన దేవుడు అభిషేకించడం, రాజుగా స్థిరపరచడం జరిగింది. ఇప్పుడు రాజుగా స్థిరపరచబడ్డాడు. ఆయన రాజుగా ఏమవ్వడండి? స్థిరపరచబడ్డాడు. ఆయన రాజుగా స్థిరపరచబడిన తర్వాత రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. వాళ్ళకి ఎక్కువ శత్రువు ఎవరు అంటే ఫిలిష్తీయులు, ఇంకా అమానీయులని ఇంకా చాలా 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 ఉన్నారు. కానీ ఫిలిష్తీయుల మాటికి ఇశ్రాయేలు మీద దండెత్తి రావటం, వారిని బాధపరచడం ఇలా జరుగుతూ ఉండేది. కానీ ప్రభువు ఏం చెప్పాడంటే, ఆ ఫిలిష్తీయుల చేతిలోంచి నా ప్రజలను విడిపించడానికే ఈయన రాజుగా ఎన్నుకున్నాను, రాజుగా ఏర్పాటు చేశాను అని చెప్పి దేవుడు ఈ సౌలు యొక్క జీవితాన్ని మరి ఆశీర్వదించాడు, రాజుగా స్థిరపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నిజంగా యేసుక్రీస్తుని నీ స్వరక్షకుడు అంగీకరించినప్పుడు, యేసుక్రీస్తు మన హృదయంలో చేర్చుకున్నప్పుడు,
ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణ మనం పొందినప్పుడు మన గురించి ఏం రాయబడుతుందంటే, మనం ఏమై ఉన్నాము అంటే పరిశుద్ధుల యొక్క ఏమని లిస్టులోకి వచ్చామండి. పరిశుద్ధులకు శుభమని చెప్పి రాయినది ఏమనగా అంటాడు, రక్షించబడిన వారిని ఉద్దేశించి పౌలు గారు. అంతేకాదు పేతురు గారు ఇంకొక అడుగు ముందుకేసి ఏంటంటే, ఏమండి మనము ఏమై ఉన్నాము అంటే ఏమండి పరిశుద్ధ జనాంగంగా ఉన్నాము, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాము, రాజులైన యాజక సమూహముగా ఉన్నాము అంటాడండి. అంటే మన యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందండి, మనం పాపులము ఏమండి, ప్రభు అనడానికి అర్హత లేని వాళ్ళం. కానీ ప్రభునందు విశ్వసించడం ద్వారా, ప్రభువుని అంగీకరించడం ద్వారా, ఆ ప్రభు యొక్క రక్షణ మనం పొందడం ద్వారా మన పరిస్థితులు ఎలాగ ఉన్నాయి అంటే ఎవడు రాజులైన యాజక సమూహంగా, దేవుని చుట్టూ ప్రజలు, దేవుని చుట్టైన ప్రజలు, పరిశుద్ధమైన జనాంగంగా ఉన్నట్లుగా పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత మనం ప్రార్థన జీవితాన్ని మరింతగా మెరుగుపరుచుకుంటూ, మరింతగా ప్రభువులో మమేకమవుతూ, ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయటే వందును, బాధలోను, సహవాసంలోను, రొట్టె విడుదలలోను ఎడతెగక ఉన్నట్లుగా ఆ జీవితం అలా కొనసాగుతూ వెళ్ళిపోతున్న సమయంలో ఏవండి మళ్ళీ ఏమవుతుంది అని చూసినప్పుడు ఇక్కడ గమనించాలి. నేను చెప్పాను, ఆ మొదటి యొక్క అంశంలో చెప్పాను, సౌలు జీవితాన్ని మనము గమనించి ఏం చేయాలని చెప్పాను, అనుసరించాలని చెప్పాను. రెండో మెట్టు ఏం చెప్తానన్నాను, ఆలోచన చేయాలి, ఎందుకు ఇలాగయ్యింది అని మనం జాగ్రత్త పడి మన జీవితాలు అలా కాకుండా మనం చాలా మెలకు కలిగి దేవుని ఆశీర్వాదాన్ని మనము ఎవరిని పొందుకుంటూ ఆయన మెచ్చుకునే వారిగా జీవిస్తూ ఆయన యొక్క ఎవరి తగిన బిడ్డలుగా మనం జీవించాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ఇక్కడ గమనించినట్లయితే బాగుంది. ఆయన రాజుగా స్థిరపడిపోయాడు. స్థిరపడిన తర్వాత జరిగిన ఒక సంఘటన చూపిస్తాను చూడండి. 13వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం కానించి 14వ వచనం వరకు చదువుదాం. అమ్మ మౌత్ ఇస్తే బాగుండు, ఎవరైనా ఒక మౌత్ అలా ఇవ్వండి. మీరు చదివినప్పుడు మీరు లేకపోతే ఆ యూట్యూబ్లో చూసినప్పుడు మీ మాటలు వినపడతలేదు అన్నమాట. మౌతులు అయితే నేను మళ్ళీ పలకక్కలేదు అనమాట. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించారా, ఇప్పుడు ఫిలిష్తీయులేమో యుద్ధానికి వాడు బయలుదేరారు. ఈ లోపల సమూయేలు చెప్పాడు, ఫలానా స్థలానికి రా, నేను వస్తాను, మన దేవుడి నుండి ప్రభుకి బలులు అర్పించి ఆయన శాంతపరుద్దాం, దేవుడు ఇప్పుడు మనకి విజయం ఇస్తాడు అని చెప్పాడు. అయితే సౌలు గారు అక్కడ ఉన్నాడు, ప్రజలందరినీ రమ్మన్నాడు, వచ్చేసారు. ప్రజలందరూ వచ్చేసారు, సౌలు గారు వచ్చేసారు. సేవకుడు రావటం లేట్ అయింది. సేవకుడు రావటం ఏమైంది, లేట్ అయింది. లేట్ అయినప్పుడు ఇతడికి భయం కలుగుతుంది, ఇతడు తొందరపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు. కనుకనే ఆయన వచ్చే లోపల శత్రువులు వచ్చేసి మనమే పడిపోతారేమో, ఈ బలి ఇవ్వక మునిపే వాళ్ళు మనల్ని చంపేస్తారేమో అనేది ఒక భయాన్ని
ఆయనలో కలిగింది. అందుచేత సర్లే ఎలాగ ఆలస్యమైందో రావటం కదా, వీళ్ళు ఆ పనిదో మనం చేసేస్తారని చెప్పేసి ఆ బలి సంబంధమైన అన్నీ తీసుకురమ్మని ఆయన సేవకుడు రాకముందు ఈయన బలి అర్పించేశాడు. ఈయన బలి అర్పణ పూర్తయింది, సరిగ్గా సేవకుడు వచ్చాడు. ఏమండి, సేవకుడు వచ్చాడు అంటున్నాడు, ఈ విషయం చెప్పాడు. అయ్యా నువ్వు కొంచెం రావటం ఆలస్యమైంది కదా, దాని మీద శత్రువు వచ్చి నామే పడతాడేమో అనే భయంతో నేనే సాహసించి అంటే ధైర్యం చేసుకుని నేను మాత్రం ఆ బలి ఇవ్వకూడదు, కానీ నేనే ఆ యెహోవాను శాంతిపరచడానికి బలి అర్పించేశాను అని చెప్పి అక్కడ సర్దుకోమోయాడు. అప్పుడు సమూయేలు అంటున్నాడు, నువ్వు అవివేకపు పని చేశావు. ఏ పని చేసావు? వివేకం లేని పని, అవివేకంతో కూడింది. అవివేక పని చేశావు, అవివేకంగా ప్రవర్తించావు. అలా నువ్వు చేయటం అనేది దేవుని దృష్టికి వ్యతిరేకం కదా. కాబట్టి నిన్ను ఎన్నో ఎన్నో యుద్ధాల్లో నుంచి జయం ఇవ్వలేదా? ఎన్నో కార్యాలు ఆయన చేయలేదా? ఇప్పుడు ఎందుకు భయపడ్డావు? నువ్వు స్థిరపడ్డావు. స్థిరపడక ముందు ప్రారంభంలోనే ఎంతోమందిని రక్షించావు. నీవు శత్రువులు తరిమి కొట్టావు. ఇప్పుడు ఎందుకు నువ్వు స్థిరపడిన తర్వాత ఎందుకు ఇలాంటి పని చేస్తావు? కానీ దేవుడు తలంపేడు తెలుసా? నువ్వు ఎప్పటికీ కూడా ఈ ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని తలంచాడు. కానీ అది జరగదు. ఇప్పుడు దేవుడిని నేను తప్పించేశాడు. దేవుడిని తీసేసి నీ రాజ్యం తొలగించేసి నీకంటే యోగ్యుడైనటి, నీకంటే మంచి మనసు కలిగినటి మరొక ఆయనకి ఈ రాజ్యాన్ని అప్పగించబోతున్నాడు అనే మాట ఈ సేవకుడు ఆ రాజుగారితో చెప్తూ మొదలుపెట్టాడు. ఇక్కడ మనం గమనించాలి, ఏంటి ఎందుకు ఇలాగ అయిపోయింది? రాజ్యమే పోగొట్టుకున్నాడు. కారణం చెప్పమంటారా? ఇక్కడ ఆయన ప్రవర్తించిన ప్రవర్తన తీరు చూస్తే అవిధేయుడిగా ప్రవర్తించాడు. ఎలా ప్రవర్తించాడండి? అవిధేయుడిగా ప్రవర్తించాడు. గమనించండి పిల్ల, అవిధేయత విధేయత రెండు ఉన్నాయి. విధేయతకు ఉన్నతమైన బహుమానాలు ఉన్నాయి. అవిధేయతకు చాలా నష్టాలు ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం అన్నట్టుగా అవిధేయులుగా ఆదాము అవ్వలు ఏం చేశారు? తినేశారు కదా. వాళ్ళ యొక్క అవిధేయత ఏమని ఎంతమందికి చుట్టింది? భూమి మీద ఉన్న ప్రపంచ జనమందరికీ చుట్టేసింది. జాతితో భేదం లేదు, కులంతో భేదం లేదు, మతంతో భేదం లేదు, దేశంతో భేదం లేదు, అందరికీ కూడా ఆ పాపం సంక్రమించింది. గమనించాలి పిల్లారా, చాలాసార్లు మనము కూడా విధేయతకు బదులుగా అవిధేయత గనక మనలో ప్రవేశిస్తే చాలా నష్టపోతామండి. మనం పొందిన దానికంటే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది. ఏదైతే అవనివ్వండి, ప్రాణం ఉన్నంత వరకు అవిధేయులం కాకున్నట్లుగా చూసుకోవాలి. ఈ వాక్యం ఉన్నట్టు ఎందుకు రాశాడు పరిశుద్ధాత్ముడు అంటే మనకు మెలకు కలగజేస్తానికి, మనం జాగ్రత్త పడటానికి. ఏవండి, ఒక్క చిన్న అవిధేయత ఏవండి సౌలు కుటుంబానికి ఎంత భయంకరమైన శిక్ష పడిందో చూస్తారండి. ఎప్పటికీ రాజుగా ఉండాలని సంకల్పించాడంట దేవుడు. ఇంకెప్పటికీ నీవు రాజుగా ఉండకుండా తొలగించేసి నీ రాజ్యాన్ని తీసేసి నీ దగ్గర నుండి మరి మరొకడికి ఇస్తున్నాను అనే మాట చూస్తే నిజంగా మింగుడు పడలేని పరిస్థితి, ఏమాత్రము కూడా ఎవడు జీర్ణించుకోలేని పరిస్థితి అండి. చాలాసార్లు పిల్లరా మన జీవితంలో చిన్నదో పెద్దతో ఏదో మన జీవితాల్లో అవిధేయత అనేది, వాక్యానికి అవిధేయత, దేవునికి అవిధేయత ప్రియ గమనించండి, ఎప్పటికీ మన జీవితంలో రాకున్నట్లుగా చూసుకోవాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా ఆ అవిధేయత మనలో కనిపించినప్పుడు పశ్చాత్తాపడాలి. దావీదు కూడా అవిధేయత కలిగినట్టు వాడు ప్రవర్తించాడు. కానీ చావు కూడా ఆయనను గద్దించగానే పశ్చాత్తాపడి ఏడ్చి పరుపు తేలిపోయిందంట. కనుకనే దేవుడికి ఇష్టుడయ్యాడు, అంగీకరించాడు. మనుషులుగా కొన్నిసార్లు ఏవండి అనుకోకుండా అవిధేయత కలిగినట్టు వారుగా ఉంటాం. కొన్నిసార్లు ఏవండి కావాలని కూడా అవిధేయతలోకి వెళ్ళే ప్రమాదం ఉంది. కానీ తర్వాత దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమైనప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు, దేవుడిని హెచ్చరించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు దావీదు వలె పశ్చాత్తాపడాలి. ఇంత జరిగినా వీళ్ళకి పశ్చాత్తాపం కలగలేదండి.
అవిధేయత. ఇలా తీసేస్తానని కానీ వెంటనే ఏమవ్వాలి? కాళ్ళ మీద పడాలి. ప్రభువా నన్ను క్షమించమని ఏడవాలి. నీ ఇల్లు చక్కబెట్టుకో, టైం అయిపోయింది, నువ్వు బ్రతకో, చనిపోతావని చెప్తే ఆయన ఏం చేశాడు? కండెల్లో నీళ్లు కార్చి గోడతాడు తిరిగి గొళ్ళును నేడ్చి ప్రభువా బ్రతకాలందయ్యా అని ప్రార్థించగానే సెకల్లో జవాబు ఇచ్చేసి ఓ 17 సంవత్సరాలు ఆయుష్ పొడిగించేస్తున్నాను నీకు అన్నాడండి. అవునండి. ఎందుకంటే ఆయన మార్పు చేయటానికైనా, సజీవులుగా ఉంచడానికైనా, మృతులుగా చేయటానికైనా ఆయన చేతిలో ఉంది. అవునండి. ఎండిపోయిన చెట్టుని ఏమండి చిగురింప చేసే చెట్టుని ఇదంతా ఎవరి చేతిలో ఉంది? మన కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. మన కాలగతులు మన చేతిలో లేవు, ఆయన చేతిలో ఉన్నాయి. కనుక మనం ఆయన చేతిలో ఉన్నాం. ఆయన యొక్క ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా, ఏ సందర్భంలో కూడా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవిధేయత అనేది మనలో రాకుండా చూసుకోవాలి. చాలాసార్లు ప్రభునందు ప్రియులారా లోకంతో రాజీపడి ప్రభు దృష్టిలో అవిధేయులమయ్యే ప్రమాదం ఉందండి. కనుక ఎప్పటికీ నీలో విధేయతే ఉండాలి. చిత్తం ప్రభువా, అలాగే నాయనా అంటూ ఏదైనా మనలో కనిపిస్తే సరి చేసుకోవాలండి. కాబట్టి అవిధేయుడిగా మనం ఉండకూడదు. అది నీతో పోదు, నీ కుటుంబానికి, నీ బిడ్డల మీద ఆ ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. ఈయనతో పోలేదండి, ఈయనతో పోలేదు. ఆ ప్రభావం రాజ్యం మీద పడింది, ప్రజల మీద పడింది, తర్వాత తన కుటుంబం మీద పడింది. తనకు 3 కొడుకులు, తాను 3 కొడుకులు ఒకే యుద్ధంలో చచ్చిపోయారండి. ఒకే యుద్ధం. ఎంత బాధ అండి ఇది! ఒకే యుద్ధంలో, అది కూడా ఈ ఫిలిష్తీయుల చేతిలో. ఈ ఫిలిష్తీయుల మీద విజయమిచ్చేవాడు దేవుడు. కానీ ఎప్పుడైతే భయపడి దేవునికి అవిధేయుడిగా ప్రవర్తించాడో, ఆ చావుడు కొడుకు కూడా చాలా బాధ కలిగింది. ఏంటయ్యా నువ్వు చేసిన ఈ అవివేకపు పని ఏంటి అసలు? ఆయన రాజు అండి. ఆ మాట అనాలంటే చాలా కష్టం అండి. నువ్వెవడో చెప్తాను కంటే ఏముండదు. కానీ దేవుని ఆత్మ మంటతో ఆ హృదయంలో ఉన్నటి యొక్క ఆ తీవ్రతను బట్టి ఆ మాట, ఆ గద్దించకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే సౌల్ని సమూయేలు ప్రేమిస్తున్నాడు. సమూయేలు అంటే చాలా ఇష్టం. తన చేతులతో అభిషేకించాడు కదా, తన చేతులతో అభిషేకించబడిన రాజు అయ్యాడు కదా. అలాంటి ఆయన బాగుండాలని కోరుకుంటామండి. అవునండి. నీ చేతుల్లో పెరిగినట్టు నీ పిల్లల కాపాడిని ఎవరైనా నీ చేతులతో నువ్వు ఏదైనా పెళ్లి చేసావనుకో, నీ చేతులు ఏదైనా ఎవరు చేసావనుకో, ఏమనుకుంటామంటే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఎప్పటికీ అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి. అలాగే ఒక సేవకుడుగా ఎవరిని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆశీర్వాదం ఇచ్చినప్పుడు ఆశీర్వాదం పోగొట్టుకుంటుంటే చాలా బాధ వచ్చేస్తుందండి, చాలా మంట వచ్చేస్తుందండి. అందరినీ కొన్నిసార్లు ఆ గద్దించకూడదు అనుకున్న గద్దింపు వచ్చేస్తుంది. అది తెలియక ఏంటంటే పాస్టర్ గారి కోపం ఎక్కువ, లేక పాస్టర్ గారు ఇలాగ గద్దించారేంటి, ఇలాగ అన్నారేంటి అంటే, అయితే అది అలా చూసుకుంటే మనకు నష్టం. నేను సరి చేసుకోవాల్సింది ఉంది దీంట్లో. ఏముంది దీంట్లో? ఎదుక్కుంటూ ఉంటుంది. అది మనం సరి చేసుకుంటే దీవించబడతాం. దావీదు వలె దీవించబడతాయి. ఇక్కడ మొదటగా చూస్తే అవిధేయుడయ్యాడు. ఏమయ్యాడండి? ఎంతగా దేవుడు ఆయన పట్ల కృపనిచ్చాడండి. ఈ గాడిదల కోసం వెళితే ఆయన రాజుని చేయటం ఏంటి, ఆయన అభిషేకం చేయటం ఏంటి? అసలు ఆలోచన చేయాలి కదండి. ఈయన కొంచెమైనా ఆలోచన చేయాలి కదా. ఇంకా రెండో మాట చూద్దామండి. 15వ అధ్యాయం, 8-9 వచనాలండి. 8-9 వచనాలు. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరికీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. ఇక్కడ దేవుడు రెండో విషయం అది అయిపోయింది. 13వ అధ్యాయం అది అయిపోయింది. అయినా సరే దేవుడు అలా ప్రవక్త ద్వారా అన్నప్పటికీ రాజ్యం తొలగించలేదు. పోన్లే మార్చుకుంటాడులే అని చెప్పేసి ఇంకా కొనసాగాడండి. ఆయన రాజ్యంలో ఇంకా కొనసాగుతూ ఉన్నాడు. అప్పుడు మరొక అవకాశం ఇచ్చాడు దేవుడు. ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు అమాలేకు మీద యుద్ధానికి వెళ్తున్నావు కదా, వాళ్ళు నా ప్రజలైన ఇశ్రాయేలుని చాలా బాధ పెట్టారు.
అంటే వారు కనాను వెళ్తుంటే వీళ్ళ దేశం మీదకి వెళ్తాం అడ్డొచ్చారు. అడ్డొచ్చి మాతో యుద్ధం చేసి మమ్మల్ని జయించి వెళ్ళాలన్నారు. ఎంత బ్రతిమల్లో ఒప్పుకోలేదు. అలాగే వీళ్ళు ఇశ్రాయేలుకి బాధ కలగజేశారు, నా ప్రజలకు బాధ కలగజేశారు కనుక ఇప్పుడు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నాం కనుక ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్తే అమాలేకుడు అనబడుతున్నాడు. ఒక్కడు బతకూడదు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా పిల్లలైనా స్త్రీలైనా ఏమంటే ఎద్దులైనా గాడిదలైనా వాళ్ళకు ఉన్నటి ఒంటులైనా పశువులైనా ఏ అయినా సరే మొత్తం నరికిపాడండి అన్నాడు. అది ఏమాత్రం కనికరం చూపించొద్దు. అసలు భూమి మీద ఉండకూడదు వాళ్ళ తాలూకు ఏది అని 15వ అధ్యాయం ప్రారంభం నుంచి తర్వాత చదువుకోండి ఇంటికాడ. అలా చెప్తాడండి. అది చాలా కఠినంగానే ఉంటుంది. నేను నీకు తోడుగా ఉంటాను, ఇక్కడ నీకు ఈజీగా ఇస్తానన్నాడు. సరే వెళ్ళాడు. ఆ దేవుడు అన్నట్టుగానే ఈజీగా జయించేశాడు. ఈ అమాయకులందరినీ కూడా ఓడించేశాడు. ఈ అమాయకులందరినీ జయించేశాడు. రాజును కూడా హతమార్చాలి, కానీ రాజును హతమార్చుకొని పట్టుకున్నాడు. తర్వాత ఆ దేశంలో ఉన్నటి జబ్బుగా ఉన్నాయి, రోగంతో ఉన్నాయి, బక్క సిక్కిపోయి ఉన్నాయి, పనికిరానిగా ఉన్నట్టు వాటిని వధించేమన్నాడు. బలిచినవి, బాగున్నవి, ఆరోగ్యం ఉన్నవి గొర్రెలు, గొర్రె మందలు, మేక మందలు, ఎద్దు మందలు, ఆవు మందలు, ఒంటిల మందలు, ఎవరు ఇవన్నీ కూడా మన కోట్ల దిగి వచ్చాడు రా అన్నాడు. ఏమండి, కానీ దేవుడు ఏం చెప్పాడు? మొత్తం వధించమన్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు మాట పక్కనెట్టేసాడు. అక్కడ గమనించండి, ఇక్కడ మరలా అవకాశం ఎంత ఇచ్చాడండి దేవుడు, ఎంత కృపనిచ్చాడండి. ఆ దేవుడి మాటను పక్కనెట్టేసి బాగున్నాయి దాన్ని దొడ్లో కట్టుకున్నాడు. అదేనండి. అప్పుడు సమయాలు వచ్చి అడుగుతాడు, ఏంటయ్యా అంటే దేవుడు చెప్పినట్టుగా చేసేసానండి. మరి వెనకాల అరుపులు పడుతున్నాయి ఏంటి? నీ దొడ్లో రంకిలు పడుతున్నాయి ఏంటది? ఏమి లేదు, దేవుడికి బలిద్దారని కొవ్వుని వాడిని తెచ్చి ఇక్కడ పెట్టాను. అది దేవుడి కోసమే. ఏమంటే దేవుడి కోసం అవి తెచ్చి ఇవ్వాలా? చెప్పించబడిని ఈయన ఇవ్వచ్చు కదా, ఈయన రాజు కదా, ఈయన బోళ్ళు మందలు ఉన్నాయి, ఎన్నో ఇవ్వండి మరి ఇక మందలు ఉన్నాయి, ఎన్నో గొర్రెలు ఉన్నాయి, వేల కొలది లక్షల కొలదిగా రాజు కనుక చూడండి ఇక్కడ ఎలాగా అక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఈ మాటను బట్టి గమనిస్తే చూద్దామండి. అదే అధ్యాయంలో 22, 23 వచనాలు చదువుతాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. గమనించండి, ఆలోచించమంటున్నాడు ఇక్కడ. నువ్వు దహన బలు ఇస్తానంటున్నావు, నువ్వు ఏమండి ఈ దహన బలులు, ఈ బలులు అని కావాలా? నువ్వు మాట వినాలని కోరుకుంటున్నాడు. నీ బలు కాదు కావాల్సిందే. ఏమండి ప్రభు మన నుండి ఏం కోరుకుంటాడు తెలుసా అండి? నా మాట వినాలి, నా బిడ్డలో నేను చెప్పినట్టుగా చెయ్యాలి, నా మాటకు విధేయత చూపించాలి అనేది కోరుకుంటాడు దేవుడు. మనం ఇచ్చే కానుకల కంటే కూడా, మనం ఇచ్చే అర్పణల కంటే కూడా అవి రెండో ఏమండి కోణంలో ఉన్నాయి. అవి రెండో తరగతి అయిందని. మొదటి తరగతి ఏంటంటే నువ్వు లోబడాలి. అది దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నా మాట వినాలి, నా బిడ్డలు నా మాట వినాలి, నా మాటకు విధేయత చూపించాలి, నా మాటకు లోబడాలి. కాబట్టి ఆయన మాట వినుడు కంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అను పాపముతో నువ్వు తిరుగుబాటు చేసావు. ఇక్కడ తిరుగుబాటు అనేది ఎంత పాపమో తెలుసా? సోది చెప్పేవారికి అది ఎంత పాపమో. సోది చెప్పేవారంట అసలు మీ మధ్య ఉండకుండా ఎవరైనా సోదులని చెప్తే వాళ్ళని చంపేమన్నాడు దేవుడు. అది పాపం అన్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు నీవు ఏంటది? తిరుగుబాటు చేయటం, సోద చెప్పుట అనే పాపముతో సమానం. మూర్ఖతను అగపరచుట, మాయ విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. ఏమండి
వాటిని పూజించడంతో సమానము. సమానము. యెహోవా ఆజ్ఞను ఆ నీవు విసర్జించితివి గనుక యెహోవా ఆజ్ఞని విసర్జించావు నీవు. నీవు రాజుగా ఉండకుండా ఆ ఆయన నిన్ను విసర్జించననగా. ఆయన నిన్ను విసర్జించేశాడు. నువ్వు రాజు కూడా పనిచేయవు. ఓసారి చెప్పాడు 13వ అధ్యాయంలో. ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఏమండి, ఎంత భక్తులు కలిగి ఉండాలండి. ఒకసారి చెప్పాడు, ఏమండి 2 సార్లు 3 సార్లు మాట్లాడతాడంట ఆయన. ఆయన వినకపోతే ఏమండి నష్టం మందే. ఇక్కడ రెండో అవకాశం ఇచ్చాడు. ఏమండి ఇక్కడ కూడా ఏం చేశాడు అంటే, ఇక్కడ అన్నాడు తిరుగుబాటు చేశావు. తిరుగుబాటుతో చేయటం సమానం ఏంటంటే, చదువు అక్కడ, తిరుగుబాటు చేయుట శోధ చెప్పుటయను పాపముతో సమానం. అంటే నువ్వేం చేసావు ఇక్కడ అంటే తిరుగుబాటు చేసావు. తిరుగుబాటు అనేది పాపం అండి, అవిధేయత అనేది పాపం అండి. ఇక్కడ చూడండి, మళ్ళీ అవకాశం ఇచ్చినప్పటికీ ఇతడు మరలా తిరుగుబాటు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎప్పటికీ దేవుని వాక్యం మీద కానీ దేవుని మీద కానీ ఎప్పుడు తిరుగుబాటు చేయకూడదు. అలాగని ఏమండి మన కన్న వారి మీద కానీ, మనకంటే గురువులను పడుతున్నట్టు వారి మీద కానీ, మనల్ని మేలు కోరుతున్నట్టు వారి మీద కానీ తిరుగుబాటు చేయకూడదండి. మనల్ని గద్దించే వారి మీద కానీ, మనకు బుద్ధి చెప్తున్నట్టు వారి మీద కానీ ఎప్పుడు తిరుగుబాటు చేయకూడదు. అదే చేశాడు దావీదు. ఏం చేశాడు అంటే, నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దించుట నాకు తైలాభిషేకం. 141వ కీర్తన 5వ వచనంలో రాయబడింది. ఎంత అద్భుతం అండి. దావీదు ఆశించేది అది. నీతిమంతులు ఏమండి కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దిస్తే తైలాభిషేకం అంట. అది తీసుకున్నాడు ఆయన. అందుకునే తరతరాలకి కూడా ఆశీర్వాదంగా ఉన్నాడండి. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది అడుగులు పడిపోయారు. కానీ ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయం 1వ వచనంలో కొత్త నిబంధనలో ఏమండి, అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. దావీదు కుమారుడా నన్ను కరుణించమంటాడండి. యేసు ప్రభు కాలంలో ఏమండి గుడ్డోడు. ఇలా చూస్తే ప్రియ దేని బిడ్డలారా, ఈ తరతరాలకి ఆశ్రయించబడతాం. కారణం ఏంటో తెలుసా? గద్దింపుని ప్రేమించాడు. అవునండి, ఏమండి హెచ్చరికను ఆయన ఏమంటే తీసుకుని దిద్దుకున్నాడు ఆయన. మనం కూడా దావీదులాగా తరతరాలకి దీవించబడాలి. నీతో సరిపెట్టుకోవటానికి కాదు దేవుడు, నీ బిడ్డలకు కూడా. బైబిల్ చెప్తుంది కదండి, 1000 తరాల వరకు. ఎన్ని తరాలమ్మా? అదేనండి అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం అదే. ఏమండి ఎన్ని తరాలు? ఇప్పటికి ఎన్ని తరాలు అయ్యింది? అబ్రాహాము నుండి యేసు ప్రభు కాలం నాటికి ఎన్ని సంవత్సరాలు అయింది? అబ్రాహాము నుండి యేసు ప్రభు జన్మించిన నాటికి ఎన్ని తరాలు అయింది? 14 తరాలు అయిందా? ఏళ్ళు 42 తరాలమ్మా. అబ్రాహాము కాడి నుంచి యేసు ప్రభు వరకు ఎన్ని తరాలు? 42 తరాలు. అదే మొదటి అధ్యాయంలో రాయబడుతుంది. 14 తరాలు 3 14 రాయబడుతుందండి. 42 తరాలు యేసు ప్రభు వచ్చినప్పటికి. ఏమండి సుమారు ఇంచుమించులో 1500 సంవత్సరాలు వేసుకోవాలి మనం. యేసు ప్రభు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు. అర్థమైందండి. అవి 42 తరాలు అంటుకుంటే మనం ఒక 58 తరాలు వేసుకోవచ్చు. మొత్తం ఎన్ని తరాలు అయింది? రౌండ్ బ్రేకర్ చేద్దారని చెప్పాను. 58 అన్నాను, అది 42. అదేనండి రౌండ్ బ్రేకర్ చేద్దాను కదా. అది 42 తరాలు అయి ఉంటే ఇప్పటికి మొత్తం 100 తరాలు అయి ఉండొచ్చు. ఎన్ని తరాలు ఉంది దానికి ఆశీర్వాదం? ఎంత మిగిలింది? 900 తరాలు ఉంది అండి. అబ్బబ్బా, దేవుని ఆశీర్వాదం అండి. ఆ ఆశీర్వాదానికి మనం సిద్ధంగా ఉంటే, తగిన అర్హతలుగా మనం ఉంటే, ఏమండి మనకు తెలియదండి. ఇంకా భూమి ఉన్నంత వరకునో ప్రభు వచ్చే వరకు కూడా తరగదండి ఎన్ని తరాలు అయినాను. అబ్రాహాము కాడి నుంచి ఒక్కడు ఏమండి 400 ఏళ్ల కాడికి ఎంతమంది అయ్యారు?
లక్షల మంది అయిపోలేదు. ఆ 25-30 లక్షల మంది అయిపోయారు. ఓన్లీ ఏమండి 6 లక్షల మంది అంటే కాల్బలం. పురుషులైనటువంటి వారు 20 సంవత్సరాలు పైబడినట్టు వారు, 40 సంవత్సరాలు లోపునట్టు వారు లెక్కెత్తే 6 లక్షలు. మొత్తం స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దోళ్ళు మొత్తం లెక్కేసుకుంటే 25-30 లక్షల మంది అయ్యారు 400 సంవత్సరాలకి. ఎన్ని సంవత్సరాలకి? 400 సంవత్సరాలకే అంతమంది అయ్యారు. కనుక గమనించండి, ఈ యొక్క సమయంలో ఇక్కడ సౌలు చేసినట్టు రెండవ తప్పిదం ఏంటంటే తిరుగుబాటు. ఏం చేయకూడదు? తిరుగుబాటు చేయకూడదు. తిరుగుబాటు వల్ల ఏమంటే వారికే నష్టం. నేను తిరుగుబాటు చేస్తే నాకు నష్టం. అవునండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా ఎలాంటి సమయంలో కూడా అవునండి తిరగబడకూడదండి. వాక్యానికి కానీ, దేవునికి కానీ, దేవుని యొక్క చిత్తానికి కానీ ఎప్పుడు ఇది చిత్తం ప్రభువా, చిత్తం ప్రభు అంటే నీ ముందుకెళ్ళిపోవాలి. అప్పుడు నీ మీదకి, నీ తరతరాలకి కూడా ఆశీర్వాదం వస్తుంది. అలా ఆశీర్వదించబడాలని మనలను రక్షించుకున్నాడు ఆయన. ఊరికే కాదండి. పేతురు భక్తుడు అంటాడు కదా 3:9 ఏమంటాడు? పేతురు భక్తుడు ఏమంటాడు? 3:9 అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన కాదమ్మా, మీరు 2:9 చదివితే ఎలాగా? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు కనుక ఇది గమనించండి. ఎందుకు పిలువబడ్డామంట? ఆశీర్వాదానికి వారసులం కావాలి మనం. అది దేవుని యొక్క చిత్తం. అది ఆశీర్వదించబడటం కాదు, ఆశీర్వాదానికి వారసత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అండి దేవుడు మనకి, ఆయన బిడ్డలకు. అందుకు పిలిచాడు. అందుచేత మనం కీడికి ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషాన్ని చేయక దీవించుడి. మనం ఎవరు అంటే దీవించేవాళ్ళం. ఎవరమండి? మనం శపించినా కానీ దీవించాలంతే. అవునండి. మనం దూషించినా కానీ వాళ్ళు దీవించాలంతే. మనం దీవించబడిన వారు, ఆశీర్వాదానికి వారసులమైనటి వారుగా చేశాడు దేవుడు. ఇక మూడో ఒక్క విషయాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథుల నుండి 15వ అధ్యాయము చదువుకున్నాం కదా, 24-25 వచనాలు చదువుదాం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటేనే. అంటే ఇక్కడ సౌలు గారు ఏమన్నాడంటే, ఎందుకలా జరిగింది, ఎందుకు దేవుడు నా మీద కోప్పడ్డాడు, సేవకుడు నా మీద ఎందుకు కోప్పడ్డాడు, దీని అందరూ కారణం నేను కాదు, ఇగో ఈ ప్రజలు నా నుండి వెళ్ళిపోతారేమోనని వీళ్ళ కోసం చేశాను ఇలా. అంటే తన చేసిన తప్పుని ఒప్పుకుంటలేదు ఆయన, తోసేస్తున్నాడు. పక్కోళ్ళ మీద ఏం చేస్తున్నాడు? తోసేస్తున్నాడు. చాలాసార్లు అండి ఏమండి, అది పూర్తిగా తెలిసినప్పటికీ కూడా ఒప్పుకోం. అది వచ్చేసింది మన దగ్గర. మనం చాలా ఆశలు పోగొట్టుకుంటాం. ఒప్పుకుంటే ఎవరు ఒప్పుకున్నారండి? ఆదాం ఒప్పుకున్నాడా? అవ్వం ఒప్పుకుందా? పోనీ ఎవరైనా ఒప్పుకున్నారా వాళ్ళు? ఆదామేమో ఆవిడని చూపించున్నాడు, ఇగో నాకు ఇచ్చే కదా అంటున్నాడు. అంతకుముందు ఏమన్నాడు? నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక, ఇది నారి అన్నాడు కదా. ఇప్పుడు చిన్న సమస్య రాగానే ఎందుకు ఇలా చేసుకుంటే, అదిగో నువ్వు ఇచ్చావు కదా అంటే ఏం చేస్తున్నాడు అంటే తోసేస్తున్నాడు. ఒప్పుకోవట్లేదు అక్కడ. పోనీ ఆవిడన్నా ఒప్పుకుంటుందని అడిగితే ఆవిడేమంటుంది? ఇదిగో సర్పం మోసం చేయకపోతే నేను తింటానండి. ఏమండి, ఆ సర్పమే తోసేస్తుందండి. ఇలాగా మనుషులు ఏం చేస్తారండి, ఎప్పుడు కూడా ఏదైనా పొరపాటు జరగవచ్చు. ఎందుకంటే మనం మనుషులం కనుక ఆ పొరపాటు అని మనకు తెలిసినప్పుడు ఒప్పుకోవాలంతే. ప్రభువా, ఏదో పొరపాటు అయిందయ్యా, క్షమించయ్యా, తప్పక క్షమిస్తాడు. కానీ పక్కనుడు గంటితే కనుక క్షమాపణ ఉండదుగా. ఎప్పటికీ మనం ఒప్పుకోం కదా. ఏమండి, ఒప్పుకోవాలి. పక్కోడి మీద పెడతానికి, లేదంటే దాన్ని సరిపెట్టుకున్న ప్రయత్నం చేస్తాం. ప్రకాష్ గారు మాట అన్నాడు, సరిపెట్టుకుని కూడా అంటే ఎప్పటికీ మారడంట, సరిదిద్దుకుని కూడా ఎప్పటికీ మారతాడంట. ఏం చెప్పాను అక్కడ? సరిపెట్టుకునేవాడు మారడు, సరిదిద్దుకునేవాడు ఎప్పటికైనా మారతాడు. ఏమండి, ఎప్పటికీ మారతాడు, ఎప్పటికీ దీవించబడతాడు. సరిపెట్టుకోవటం అంటే ఏంటంటే ఎప్పుడు కూడా ఏమంటే ఇది నాదేం లేదండి, ఇది నా తప్పేమీ కాదు, ఇది నా తప్పేమీ కాదు. ఒకసారి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చింది. వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు. ఏమండి, పేరు చెప్పలే, చాలా మంచివాళ్ళు. కాకపోతే ఆ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు.
ఆ, ఏమండి కొంచెం మాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది, కొంచెం మరి మిమ్మల్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాను అన్నాడు. సరే రా అన్నాను. వచ్చారు. సరే ఇద్దరం కలిసి బండి వేసుకుని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళకి నేను బాగా తెలుసు. సరే కూర్చోండి అన్నారు వాళ్ళ అమ్మగారు. కూర్చున్నాను. మేము లోనకి వెళ్ళి కూర్చుంటే ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మగారే మాట్లాడతారు ఆయన సేపును. ఒక అరగంట సేపు ఎంతసేపు మాట్లాడతాం. అమ్మ ఒకసారి అమ్మాయిని ఒకసారి లోనకి అంటే అంతకుముందు 2-3 సార్లు లోనకి రా అంటుంది. మాకు వినపడుతుంది కానీ వినపడినట్టుగానే కూర్చున్నాం. రావట్లేదు. అమ్మ చూడు పాస్టర్ గారు కేకేస్తున్నట్లుగా. నేను రాను. నేను అమ్మ అది కాదు, ఒక్కసారి రామ్మ, 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను నేను అంటే. నా తప్పేమీ లేదు ఇందులో ఉంది. అప్పుడు అన్నా, అసలు నీ తప్పు ఉందని నేను చెప్పడానికి రాలేదమ్మా. నీలో తప్పు ఉందని ఎవరన్నాడు అసలు ఇక్కడ? ఇక మీ ఆయన అనలేదు నీదో తప్పు ఉందని. నేను నీతో తప్పు ఉందని అంటలేదు అసలు. అసలు వచ్చి నిలబడితే కొంచెం అర్థం అవుతుంది. ఇలాగ ఒక అరగంట సేపు దజ్జినా బజ్జినా జరిగింది. మొత్తం మీద ఎలాగైతే వచ్చింది. అప్పుడు నీ ప్రాబ్లం చెప్పు అసలు అంట్లోకి ఏవో చెప్పింది. ఆయన చెప్పకూడదు కదా, కుటుంబ విషయాలు కదా, చెప్పింది. మొత్తం మీద అప్పుడు నేను ఒక విషయం మాట్లాడిన తర్వాత అది కదమ్మా, ఇలాగైతే మీ ప్రాబ్లం ఉండదన్నా. అయితే నేను రెడీ అంది. అయితే నేను రెడీ అన్నాడు. ఇద్దరిని కూడా ఏం చేయాలో చేసాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున చక్కగా దేవుని సేవ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఏమండి, చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి. వినకపోతే ఏం చేస్తామా? ఏమని చెప్తామా? చేయగలుగుతామా? ఏమండి, ముందుకు రాకపోతే ఎవడు మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేయలేం. మొత్తం మీద ఎలాగైతే ముందు వాళ్ళకి ఉన్నది ప్రాబ్లం బట్టి అంతే తప్ప ఆ అమ్మాయి చాలా మంచిది, ఈ అబ్బాయి అంతకంటే మంచివాడు ఏం కాదు. చిన్న మాట పరిశోధనలు అంతే, ఏముండవు. ఏ కుటుంబంలో అయినా సరే పెద్ద విషయాలు అయితే అంతవరకు రాదు, అది సరి చేసుకుంటారు. చిన్న విషయాలనే పెద్ద చేసుకుంటాం చూసారా, అవి ఎప్పటికీ కూడా సరవ్వండి. కనుక దేని బిడ్డలారా, అలాగ మనం ఏంటంటే ఎవరు సరి చేసుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం ఏం చేసుకోవాలంటే మోపుకోకూడదు. ఎవడు ఈ అబ్బాయితో నేను ముందు చెప్పాను ఇక్కడ బయలుదేరినప్పుడు, అక్కడ ఒకవేళ ఏదైనా నీ మీద కేకలు వెళ్ళి చెప్తే కేకలేస్తాను, నేను తీసుకొస్తే నన్ను తిట్టాడు నువ్వు అనుకుంటే మాత్రం నేనేం చేయలేను అన్నాను. సరే అయితేనండి, మీరు ఏదో చేసినా మొత్తం మీద ఏదో రకం సరి చేయండి అని చెప్పేసి అన్నాడు. ఏమండి, అలాగే ఇంకొక ఒక తగు వచ్చింది. అది కూడా భార్య భర్తల మధ్య ఒక్కొంత అయితే అత్త కోడల మధ్యలో 9 వంతులు. భార్య భర్తల మధ్యలోనే వాళ్ళు వచ్చేమో కానీ అత్త కోడల మధ్య తీర్థం అంటే సామాన్య విషయం కాదండి. ఏమండి, సరిగ్గా వాళ్ళేమో 10 మంది వరకు 10-15 మందిని కూర్చున్నారు. సరే నేను ఒక్కడిని వెళ్ళని వీళ్ళ తీసుకుని వీళ్ళ కుటుంబం తీసుకుని సరే కూర్చున్నాం. మన ఊర్లోనే కూర్చుంట్లోకి ఇంకా అత్తగారు ఎన్ని చెప్పేసిందండి, అన్ని చెప్పేసింది. నేను అన్నాను, వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు మాట్లాడొద్దు అన్నాను. వాళ్ళు లేనిపోని చెప్పినా సరే మాట్లాడొద్దు, మీరు మాట్లాడితే కనుక నేను అక్కడ ఉన్నాను అన్నాను. అన్నీ చెప్పేసి అలాగండి ఇలాగండి అలా బాధ పెట్టారు ఇలా బాధ పెట్టారు, ఆ రోజు ఎలా జరిగిందండి ఈ రోజు జరిగింది మొత్తం చెప్తే మొదలెట్టినాడు. మధ్యలోకి వీళ్ళకి ఆగలేకపోతున్నారు, ఎందుకంటే లేనిపోని చెప్పేస్తున్నారు. వీళ్ళు తట్టుకోలేకపోతున్నానేమో మాట్లాడుతున్నాను నేను. అలాగే అంటున్నాను అంటే అవకాశం కోసం చూసుకోవాలి మనం మాట్లాడటానికి. కాబట్టి మధ్యలోను ఏమండి, ఈ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ ఇద్దరు కలిసి అది కాదండి ఇంత దారుణంగా అని చెప్పంట్లోకి నోరు మొయ్ అని ఏమైనా తగులుకున్నాను గట్టిగా. మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారా నన్ను వెళ్ళిపోమంటారా అన్నాను. ఎందుకంటే మేము వెళ్ళిపోతాం. వాళ్ళిద్దరిని పంపించాను ముందు బయటికి. మామూలు కేకలు లేదు. కేకలు వేసిన తర్వాత ఏమండి, అప్పుడు వాళ్ళతో ఎప్పుడైతే గద్దించి వాళ్ళని బయటికి పొమ్మన్నాను. ఇక్కడ భార్య భర్తలు ఇద్దరే మిగిలారు. అప్పుడు వీళ్ళతోటి మాట్లాడాను. అమ్మ చెప్పండి ఇప్పుడు అన్నాను. ఎవరో చెప్పలేదు. నేను మామూలుగా సీరియస్ వాళ్ళ వీళ్ళ మీద అవ్వలేదు. ఇంతకీ వీళ్ళకది వాళ్ళకది విషయం అర్థం చేసుకోవాలి. మీకు బుద్ధి జ్ఞానం ఉందని చెప్పేసి మామూలుగా గద్దించలేదు, అది వీళ్ళకి లేదనమాట. అప్పుడు అన్నాను, అమ్మ వాళ్ళిద్దరూ వాళ్ళ కాపురం చేసుకుంటున్నారు, నువ్వు మధ్యలోకి వెళ్ళి అక్కడ ఇలా చేసావు కదా,
ఇప్పుడు దీనివల్లే కదా గొడవ అంతా వచ్చింది. ఇది కరెక్ట్ అంటావమ్మా అన్నాను. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ కొంచెం పెద్దలు ఉన్నారు. తప్పంతా తీందే అని చెప్పి అందరూ కలిపి ఆవిడ పడిపోయింది. అప్పులే ఆవిడ తెలుసో తెలియక అందని వాళ్ళని అట్టగించుకున్నాను. కుటుంబం సరి అయిపోయింది. ఇప్పటికీ మళ్ళీ గొడవ లేదు. మళ్ళీ వాళ్ళు ఏర్పడుకుంటున్నారు. కానీ ఈ మధ్యలో అమ్మ మేము మరి బాగా చూసుకుంటామని ఇంట్లోకి వెళ్ళిపోయారు. బాగుంటున్నారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు గమనించాలి, వినాలి. ఎందుకు గద్దిస్తున్నారు? అది మన మేలుకా? అవునండి, గద్దింపు ఏదైనా సరే, ఎవరైనా సరే, మీ అమ్మ గద్దించిన, మీ నాన్న గద్దించిన, ఎవరిని మీ అన్న గద్దించిన, నీకంటే పెద్దలు ఎవరైనా గద్దించితే అది మేలు కొరకనే ఆలోచన చేయాలి. ఫస్ట్ బాధగా ఉంటుంది మనకి, ఫస్ట్ని గాయాలు చేసేట్టుగా ఉంటుంది. గాయాలు చేయటం ఎందుకు? గాయం చేయడం ఎందుకు? రోగం తీసేయడానికి. డాక్టర్ గారు గాయం ఎందుకు చేస్తాడు? ఇంత పొడుగు చీరేస్తాడు. చూడండి ఎంత పొడుగు పడిపోతుందండి ఆఫీసులో అంటాం. డాక్టర్ గారు కక్ష, డాక్టర్ గారిని తగు పెడదామా? డాక్టర్ గారిని దారిలో అడ్డకు కాసి కొట్టేద్దామా? ఇంత పొడుగు చీరేస్తారా అని. ఏం చేశాడు ఆయన? ఆ రోగం తీసేసి బాగు చేసాడండి. అదే దేవుడు చేసేది. దేవుడి వాక్యం ద్వారా, దేవుని యొక్క సేవకులైనా ఏదైనా కానీ అది గుర్తించాలి, మనం అది గుర్తించాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూస్తే ఒక్కరి మీద ఒకరికి ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళ మీద కట్టేస్తున్నాడు. వాళ్ళ గెంటినంత కాలం తన తప్పును సరిదిద్దుకుంటే గనక ఇక్కడ కూడా ఈ అవకాశం దేవుడిచ్చాడు. దిద్దుకుంటాడేమోననే చూస్తున్నాడు. ఏమంటే కోర్టులోకి వెళ్ళినప్పుడు వాయిదాలు ఎందుకు వేస్తారా? కేసులు పెట్టే కానీ వెంటనే చూస్తాం ఇలా అంటారు కదండి. ఏం చేయరు వాళ్ళు. ఓ నెల పోయిన తర్వాత, 2 నెలలు పోయిన తర్వాత, 6 నెలలు పోయిన తర్వాత, 15 రోజులు పోయిన తర్వాత అని తిప్పినప్పటికీ లోపల వీళ్ళకి ఆలోచన వస్తుంది. అనవసరంగా ఎందుకంటే చెట్ల కింద చిన్న మాట పట్టింపించుకున్నాం అనుకుని ఆ చెట్ల కిందే అటుపక్కోళ్ళు ఇటుపక్కోళ్ళు వీళ్ళు ఆ పక్కన కూర్చుంటారు, వీళ్ళు ఈ పక్కన కూర్చుంటారు. ఫస్ట్లో రాను పక్క వచ్చేస్తారు. అలాగంటారు, ఎందుకు వచ్చింది నడిపోతామని చెప్పేసి భారీ భర్తలు అక్కడి నుంచి వచ్చేసి కాపురాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవుడికి స్తోత్రం. మరి ఇద్దరు వెళ్ళి ఆ కేసులు ఎత్తుకుంటుంటే డబ్బులు కడతాం కానీ ఎత్తమంటున్నారు వాళ్ళు చేసిన తప్పుకి. అలాగే ఏముండదు. లాస్ట్ కోతలకి వాళ్ళు ఎందుకు వాయిదాలు ఎత్తారంటే అప్పుడున్నట్టు ఆ బిగింపు, ఆ ప్రభావం, ఆ కోపాలు, ఆ తాపాలు రాను ఏమవుతాయి వాళ్ళకి. ఓ పక్కన డబ్బులు రమ్మంటారు, ఊరికి ఏం చేయరాళ్ళు ఎవరో ఒకటి. అర్థమైందా? వస్తాను 2 నెలలు రమ్మా, కాగితాలు కావాలి అమ్మ, ఒక 5 వేలు ఇయ్యి, అక్కడ కొంచెం ఖర్చులు ఉన్నాయి. వెళ్ళినప్పుడల్లా ఏమండి పీటల కంట పాడావు లాంటిదంట. అంటే పాడి గేదె లాంటి వాళ్ళు అంట మనం, లేక పాడావులు లాంటి వాళ్ళు అంట. ఏమావులు? పాడావులు. ఇచ్చిన అన్నాలు పిండేస్తారండి, తరపక్క గండేస్తారు కట్టుకోడికి. అతను ఇచ్చినంత కాలం కూడా ఏదో చెప్తారు, మనం ఎక్కేసామమ్మా, అయిపోయిందమ్మా, అయిపోయిందా నీ దగ్గర అయిపోద్ది కదా సౌరు వాళ్ళు అంటారు. ఏమో కష్టమే ఏమండి. అంతే. అలాగే ప్రియులారా, మనం ఎప్పుడు కూడానండి ఏదైనా డైరెక్ట్గా మనలో లోపాన్ని యొక్క ఏదైనా ప్రభు బయలుపరిచినాం ఏమండి, వెంటనే మనం ఏం చేయండి, నిజమే ప్రభువా, క్షమించాయా, పొరపాటు అయ్యిందయ్యా, ఇది తప్పు నాదే. ఏమండి, అబిగేలు ఏమంటుంది? దావీదు తన భర్త అయినటి నాబాలు చంపాలని వస్తుంటే ఈ అబిగేలు ఎదురెళ్ళి, అయ్యా ఈ చేతులు కాదయ్యా, కాళ్ళు అనుకో, ఈ తప్పుని ఆదరించు అని కొంచెం ఆయన మాట మూటు మనిషి అండి ఆయన. ఆ మాట ఎందుకు తీసుకుంటారండి? కనుక ఈ తప్పుని ఆదరించండి, నన్ను క్షమించండి, నా ముఖం చూసి క్షమించండి, నా ముఖం చూసి వదిలిపెట్టండి ఆయన అంటే వెంటనే కోపావేశంతా కూడా కోపం అంతా దిగిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతం అండి. అవునండి, అవును. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారు అంటారంటే మా ఆయన వచ్చి చెప్తారంటారండి. లేనిపోయింది. చాలామంది ఏం చేస్తారో తెలుసండి, ఏమండి అక్కడ దాకా వెళ్ళకూడదు, పోలే అంటే అందలే అని సర్దేసుకుంటారు. అవునండి. ఎందుకునంటే ఈ గొడవలు వెనక్కి దాకా వెళ్తే ఏమర్చుకుంటారు అలా, ఈయన కత్తి తెస్తాడు, ఆయన కర్ర తెస్తాడు, తర్వాత మళ్ళీ బాధపడేది ఎవరో? మనమే. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏంటంటే మన పొరపాటును మనం గుర్తించి ఒప్పుకోవాలండి. ఓకే, ఇకపోతే 4వ మాట 5 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. 4వ మాట చూద్దామండి. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8 నుండి 11 వరకు చదువుదాం.
వీలైతే 12 కూడా చదువుదాం. 18:8 నుండి. సమూయేలు సౌలునకు ఇంపుగా ఉండనందున ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది దావీదుకు 10,000 కొలదిగా నాకు 1,000 కొలది అని నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకుంటాడు వీడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడంట. అసూయ. ఎంత ఇన్ని చెప్పినప్పటికీ రాజ్యం తొలగించలేదు దేవుడు. ఇంకా మారతాడు, ఇంకా అవకాశం, ఇంకా ఒకటి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు చూడండి నిజంగా దేవుడు. అయినప్పటికీ కూడా ఇప్పుడు దావీదు అడ్డుపడి సౌలు ధైర్యం చేయలేదు యుద్ధం చేయడానికి. తన సైన్యము ఎవరు కూడా ముందుకు వెళ్ళలేదు. ఆ సమయంలో వాటము అంగీకరించవలసిన రోజు అది. ఆ రోజు ప్రాణాలు తెగించి యుద్ధం చేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని, దేవుడి నామాన్ని మహిమపరిచినట్టు దావీదు గురించి ప్రజలు ఏమంటున్నారంటే సౌలు 1,000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగా స్తుతులు చెల్లించారు. ఇక్కడ సౌలు తీసేయలేదు, పక్కనే సౌలు యుద్ధం చేయలేదు, ఏం చేయలేదు, 1,000 కొలదిగా అంటున్నారు. చెప్పండి, దాన్ని బట్టి ఇంకా సంతోషించాలండి. అదిగో నాకు 1,000 ఏంటి, ఆయనకి 10,000 ఏంటి? ప్రజలు ఎలాగంటమేంటి అసలు అని ప్రజలు అంటమేంటి? దావీదు మీద ఇసపు చూపు నిలుపుతామేంటి అంటే నాకంటే ఈయనకి పేరుకి వచ్చేస్తుంది. ఏమండి, నాకంటే ఈడు గొప్పవాడు అయిపోతాడు, అది కుదరదు అని ఈ రాజు రాజ్యం కోసం ప్రాణాలు తెగించిన దావీదు మీద ఏం చూపాడు? ఇసపు సూపు నిలిపాడా అండి. ఏ సూపు అండి? ఇసపు సూపు. మరి అది ఎలాగుంటుందో కానీ. ఏ సూపు అండి? వార సూపు, వెలి సూపు, ఇసపు సూపు, ఇవన్నీ కూడా సౌలు కనపడతా ఉంటాయండి. ఇసపు సూపు నిలిపాడట. ఇంకా కొందుకు చదవమ్మా. మరునాడు దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అసూయ రాగానే, ఇతరుల మీద ఇసపు సూపు నిలపగానే పరిశుద్ధాత్మని అంటాడు, బాయ్ నాకు స్కూట్ లేదు, ఇక్కడ వెళ్ళిపోతాడు. దురాత్మ అంటే నేనున్నాను కదా, దురాత్మ వచ్చి కూర్చుంటాడండి. పరిశుద్ధాత్ముడు పోగొట్టుకున్నాడు, దురాత్మ ఆయనలోకి వచ్చాడండి ఈ సౌలులోకి. ఇది కేవలము గమనించి చోటిచ్చాడు దురాత్మకి. అసూయ పడకూడదండి ఎవరి మీద ఎప్పుడు కూడా. అవునండి, ఎవరి మీద అసూయ పడకూడదండి. ఒకవేళ నీ మీద ఎవరైనా పడితే వదిలే. అసూయ పడ్డారనుకో, ఒకవేళ నీ మీద అసూయ పడ్డారనుకో, మనం ఏం చేయాలి తెలుసా? ఒకసారి జ్యోతిబాబు గారు వాళ్ళ అమ్మాయి మీద అసూయ పడి మీటింగ్స్ అనమాట, ఆవిడ సొంతంగా పాటలు కడుతుంది, పాటలు పాడుతుంది, చాలా పాటలు కట్టింది ఆ అమ్మాయి, చాలా తెలివైంది ఆత్మీయంగా. అయితే ఆ వాల్ పోస్టులు వేసేసి క్యాషువల్ రిలీజ్ చేస్తాం ఈ మీటింగ్లో, రేపు నుంచి మీటింగ్స్ ప్రారంభమైనగా ఆ రాత్రి వీళ్ళు అంటించినట్టు ఈ యొక్క వాల్ పోస్టులు అన్నీ కూడా కోసి పాడేశారండి మన్నాడు వచ్చినాడికి. సరే, చాలా బాధపడ్డారు. ఆ మీటింగ్లు అయిపోయి తర్వాత గొలవంతిప్పలో మీటింగ్ జరుగుతున్నాయి. అప్పుడు ఆమె కొన్ని విషయాలు, ఈ విషయాలు బాధపడుతూ ఇలా చేశారు అని కళ్ళ నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అప్పుడు తర్వాత నేను నడిపిస్తున్నాను అక్కడ. తర్వాత మరి జ్యోతిబాబు అయ్యగారికి ఇవ్వాలి. అప్పుడు మధ్యలో నేను తీసుకుని ఒక మాట అన్నాను. ఏంటన్నానంటే, మన మీద ఎవరైనా అసూయ పడ్డారంటే దేవుడు వారికి అందరంత ఎత్తుగా ఎక్కిస్తున్నాడు మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలిగి. అందుకని బట్టి మనం బాధపడకూడదు, ప్రభు స్తుతించాలన్నానండి. అది చాలా వారిని ఆదరించింది. మంచిది పిల్లారా, నీ మీద ఎవరైనా అసూయ పడితే పడవచ్చు. మీ మీద అసూయ పడ్డారు అంటే దేవునికి తోడుగా ఉన్నాడని, దేవుడిని హెచ్చిస్తున్నాడని, దేవుడిని ఆశీర్వదిస్తున్నాడని అర్థం. ఊరికే అసూయ పడదు కదా మన మీద ఎవరైనా పడితే పడినవ్వండి, పట్టించుకోకండి. మనం ఎవరి మీద అసూయ పడకూడదండి. ఎప్పటికీ కూడా అసూయ వల్ల ఏమవుతుందంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు. ఎవరు వచ్చారు? దురాత్మకు చోటిచ్చాడండి. దురాత్మ వస్తే ఎలాగుంటుంది? మామూలుగా ఉంటుందా? ఏవండి, పీల్చి పిప్పి చేసేస్తాడు. మొదట ఒక దెయ్యం పోయిందంట, సరిగా లేకపోతే 7 దెయ్యాలు వచ్చాయంట. మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ ఎక్కువగా ఉంది, మరీ చెడ్డగా ఉంది అని చెప్పబడుతుంది. ఇక్కడ అసూయ పడ్డాడు దావీదు మీద, ఈర్ష్యపడ్డాడు, ఇసబుసుపు నిలిపాడు. ఇంకా 5వ మాట మనం చూస్తే
ఐదో విషయం, అయినప్పటికీ ప్రభు దేవుడు ఆయన్ని రాజుగానే ఉంచాడు, తీసేయలేదండి అయినా కానీ. ఇలా జరుగుతూ ఉండగా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిపోయాడు రాజ్యంలో. తీసేస్తానని చెప్పిన దేవుడు తీసేయలేదు ఆయన్ని. ఇంకా మారతాడేమో, మార్చుకుంటాడేమో అని చూస్తూ ఉన్నాడు. మనుషుల్లాగా ఆయన త్వరగా కాపాడ్డాం, సాధ్యమైన మటుకి సరిచేయటం చూస్తాడు, సరిదిద్దడం చూస్తాడు. అవును ప్రియ దేని బిడ్డలారా, నీవైనా నేనైనా అవునండి, ఆయన త్వరగా కోపడ్డు, ఆయన త్వరగా కోపపడతలేదని చెప్పేసి మనము చాలా ఏవండి అవిధేయులుగా మనం ఉండకూడదండి. మనం ఎప్పటికీ కూడా మనకు తెలిసిన ప్రతి విషయానికి కూడా మనం సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ప్రభువు రాకడలో మనం ఎత్తబడాలి. ఎంత చేసినా దేవుడు వదిలేశాడు ఆయన్ని, ఎంత జరిగినా వదిలేశాడు ఆయన్ని. ఇప్పుడు దురాత్మ వచ్చి బాధ పెడుతుంది. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం చివరిగా. చూడండి, సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 10 నుండి 13 దాకా చదువుదాం. 10 నుండి 13 దాకా చదువుదాం. అందుకు సౌలు యెహోవా జీవము తోడు దీనిని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేయగా, ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేనెవరిని రప్పింపవలనని అడుగగా, అతడు సమూయేలును రప్పింపవలనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నువ్వు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినది అని ఆమె అడుగగా, ఆమె దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు, నేను బహుశ్రమలో నున్నాను, ఫిలిస్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయలేదు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకై నిన్ను పిలిపించితినెను. అది ఇక్కడ ఏంటంటే, ఎక్కడికి వచ్చాడు చివరికి అంటే, దేవుడు ఏది అసహించుకుంటాడో. ఏమండి, మీ మధ్య శకునాలు చూసేవాళ్ళు కానీ, ఏమిటి జాతకాలు చూసేవాళ్ళు కానీ, లేక మాంత్రికుల విద్య అభ్యసించేవాళ్ళు కానీ, అంతేకాదు సోది చెప్పేవాళ్ళు కానీ, ఈ కర్ణ పిశాసి సంబంధమైనటువంటి వారు కానీ మీలో ఉండకూడదు. అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఆవశ్యక చంపేమన్నాడు అండి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పటికి కూడా ఆ కట్టడం ఉందండి. అలాగా ఈ సౌలు కూడా కొంత రాజు అయిన తర్వాత ఇలాంటి వాళ్ళని చాలామంది చంపేశాడు, దేవుడి మాటకు విధేయత చూపించి. కానీ చివరికి ఏమైంది అంటే, ఫిలిష్తీయులు ఈయనకి దండెక్కువస్తున్నారు. అయితే ఈయన ఎంతోమంది కౌరు పంపుతున్నాడు, ఏపడి ప్రవర్తనలు పెడుతున్నాడు వారి దగ్గరికి. కానీ అయ్యో దేవుడిని అడగండి, నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదంటే, ఏ విధంగా దేవుడు మాట్లాడతలేదు, దేవుడు తెలియపరచలేదు. ఏమండి, మరి దీర్ఘదర్శుల ద్వారా కానీ, అంటే ప్రవర్తనల ద్వారా కానీ, లేక దర్శనం ద్వారా కానీ, కళ్ళ ద్వారా కానీ ఏం చెప్పట్లేదు, సైలెంట్ అయిపోయాడండి. ఎందుకంటే అంతవరకు అతను చేసిన పనులు బట్టి దేవుడు సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఫిలిష్తీయులు వచ్చి చంపేస్తారేమో భయపడి, ఇంకెవరి దగ్గరికి సుఖం లేదని చెప్పేసి చివరికి ఎక్కడికి వెళ్ళాడు? కర్ణ పిశాచి, అంటే మన భాషలో గద్ది కొలుపు అంటాం కదా. ఏం కొలుపు? గద్ది కొలుపు. గద్ది కొలుపు దగ్గరికి పూర్వం మా అమ్మగారు తీసుకెళ్ళేవారు. గేదె పాలు తోడిచ్చేది ఆవిడ. ఏమండి, ఓ నలకోడి పెట్టిన ఒకటి తెమ్మనేది, ఒక గొప్పకోడి తెమ్మంది, ఒక 5 రూపాయలు పెట్టుకురమ్మనేది. అలాగే పట్టుకెళ్ళేవాళ్ళు. కాబట్టి ఈ తోడిటికెళ్ళి కట్టుకోమనేవారు. అలా గద్ది కొలుపు అన్నమాట. అది సైతాన్ యొక్క ఏమండి పరిస్థితి, ప్రభావం అది. కానీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? రాజు అయ్యుండి మోరేసం వేసుకుని ఈ కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, అప్పుడు నువ్వెవరు అంటే, నేను ఏదో అని చెప్పేది మాట దాటేశాడు. అయితే మరి నాకు ఇప్పుడు సమూయేలు కావాలి, నీవు నీ మంత్రాలు వేసి సమూయేలుని తీసుకురా, నేను సమూయేలుతో మాట్లాడతాను అని అంటే, అప్పుడు వెంటనే కూడా ఆమె ఆ గద్ది కొలుపులో అలా అంటూ ఉండగానే ఒక ఆయన పైకి వస్తున్నాడు. ఆ వచ్చిన ఆయన ఎలాగున్నాడు అంటే దుప్పడేసుకుని ఉన్నాడట.
కర్ర పట్టుకుని ఉన్నాడట అని చెప్పి, అయితే ఈ సమయాలే అంటున్నాడు ఈయన. ఒకసారి అల్లిపోయేది, ఒకసారి ఏమండి ఆమె అల్లిపోయింది. అయితే నువ్వు సౌలువే, నువ్వు సౌలువే, నువ్వు రాజువే, నన్ను ఎందుకు ఇలాగ మోసం చేశాను చంపేయడానికి అని చెప్తే, నీ జోలికి ఏం రాను, నేనేం చేయను. కానీ అప్పుడు చెప్తున్నాడు, నాకు ఏ దర్శనం ఆగిపోయింది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేను ఏ మార్గం వెళ్ళాలో తెలుస్తలేదు, నేను అయ్యోమయ్యం పరిస్థితిలో ఉన్నాను. దేవుడు దీర్ఘదర్శి ద్వారా చెప్పట్లేదు, కళ ద్వారా చెప్పట్లేదు, దర్శనం ద్వారా చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక అయ్యోమయ్యం పరిస్థితి నుండి నీ దగ్గరికి వచ్చాను. నేనేం చేయను, నువ్వేం భయపడకు అని చెప్పేసి అప్పుడంటేనే కూడా ఇదిగో ఆ సమయాలు మరి చూస్తున్నానని చెప్పినప్పుడు, ఎందుకు పిలిచావు నన్ను అన్నాడు సమయాలు. అక్కడ అది కాదయ్యా, మరి నేను ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, ఈ విధంగా దేవుడు నాకు అడమయ్యాడు, కాబట్టి ఏం చేయమంటావు? అంతకుముందు చచ్చిపోయాడు సమయాలు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, క్రైస్తవులకి అందరికీ కూడా, క్రైస్తవ లోకానికి కూడా, సేవకులు కూడా కొట్టినంత పనిచేస్తున్నారు దీని గురించి. ఒక మీటింగ్లో నేను సేవ ప్రారంభించిన తర్వాత ఒకడు అలాగని, ఒకడు ఇలాగని, ఒకడు అలాగని, దీని మీద లాస్ట్ కొత్త తేలేదు వాళ్ళకి. ఏమండి గమనించండి, ఈయన సమయాలే కాదా? ఇప్పుడు వచ్చినవాడు సమయాలే కాదా? మనకే డౌట్ కదా, సమయాలే కదా. తర్వాత సమయాలు కాదు అనుకుంటే, సమయాలు ఎలా మాట్లాడాలి అలాగే మాట్లాడాడు, దేవుడు ఏది చెప్పాడు అదే చెప్పాడు. అక్కడ మాట్లాడిన మాట చూడండి, కింద చదవండి అక్కడ. సమయాలు నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమే, నన్ను అడిగితే ప్రయోజనం. దేవుడు నీకు దూరం అయ్యాడు, దేవుడు నీకు పగవాడయ్యాడు, దేవుడికి నువ్వు శత్రువు అయ్యావు, దేవుడికి శత్రువుగా ఉన్నాడు. అలాంటప్పుడు నన్ను అడిగితే నీకు ఉపకారం ఏంటి, నీకు ప్రయోజనం ఏంటి? నువ్వు దేవుడికే దూరం అయ్యావు కదా అన్నాడు. యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు, నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్లు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి, నీ చేతిలో నుండి రాజ్యాన్ని తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడలేదు, ఆయన ఆజ్ఞకు. అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈ వేళ నీకు ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. చూడండి, ఇతడు చేసినట్టు అవిధేయత వల్ల రాజ్యం కూడా శత్రువుల చేతికి వెళ్ళిపోతుందండి. ఒకని అవిధేయత వల్ల, ఒకని అజ్ఞానం వల్ల, ఒకని తిరుగుబాటు వల్ల తనతో తన కుటుంబానికే కాదు రాజ్యం అంతటికి కూడా ఎంత అపజయం, ఎంత అవమానం కలుగుతుందో ఇక్కడ గమనించండి ప్రియులారా. కనుక ఆ రకంగా సమూయేలు అక్కడ ఆ దర్శనంలో వచ్చినట్టు ఆయన ఇలాగా ఈయనతో చెప్తున్నప్పుడు ఒకసారి ఆ బలవంతా ఉడికిపోయిన వాళ్ళలాగా, పట్టుదోలిన వాళ్ళలాగా అక్కడ పడిపోయాడండి, సొమ్మసిలిపోయాడండి ఆ దెబ్బతో. సరే, అక్కడతోటి మనము ఆపొచ్చు. అయితే ఇక్కడ మన ఆ సమస్య ఏంటి అంటే, ఇతడు సమూయేలా కాదా? ఒకవేళ సమూయేలు కాకపోతే అలా మాట్లాడు కదా అనే ప్రశ్న. అది సమూయేలు అయితే అంతే ఏమండి ఏంటది సెల్లంగితనం కలిగినటి లేక ఏమండి ఏంటన్నాను గద్ది గొలుపు లాంటి ఒక సాతాను యొక్క చేత మాట్లాడుతుండ్రు, సాతాను చేత నడిపించబడిన ఆమె దైవజనుడు తీసుకురాగలదునా, చనిపోయిన ఆయన ఆత్మ మళ్ళీ తీసుకురాగలదునా అనే ప్రశ్న. దీని మీద పెద్ద పెద్ద యుద్ధాలే. అది ఇప్పుడు మీరేం చెప్తారు అన్నట్టుగా చూస్తున్నారు. నేను చెప్పను, మీరు ఏదో చెప్తే చెప్పండి, వీళ్ళకి మీరు ఏదో చెప్తే వాళ్ళకి చెప్పండి. నేను వచ్చే వారం క్లీన్ చేస్తాను దాన్ని. ప్రైజ్ లార్డ్. ఈ లోపల మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి, లేకపోతే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. మనం విన్న వాక్యాన్ని ఏం చేయాలి, మనం ధ్యానం చేయాలి. ఇదేంటి అనేది మరి పురుషులు ఎంపిన స్త్రీలు ఉన్నారు కదా, మీరు అందరూ కూడా చెప్పండి. లేదు మీరు చెప్పండి, ఓకేనా? ఇప్పుడు ఎలా కూర్చోండి, ఎలా కూర్చోండి, ఈ పక్కన కూర్చోండి, ఈ పక్కన ఉండండి.
మీరు చెప్పింది వాళ్ళకి చెప్దాం, మీరు చెప్పింది వాళ్ళకి చెప్దాం. అప్పుడు దాన్ని ఏది డిస్కషన్ చేద్దాం. ఈ లోపల మీరేం చేయాలి? ఈ లోపల డిస్కషన్ చేసుకోకూడదు, ప్రార్థన చేయాలి. ప్రభు ఏంటి దాన్ని మళ్ళీ చదవండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఒక వాక్యాన్ని మనం చదువుదాం. చూడండి, ఎన్నో అధ్యాయం అది అమ్మా? అది కాకుండా కొంచెం ముందుకు వచ్చేద్దాం, 15వ అధ్యాయంలోకి వచ్చేద్దామండి. 35, 36 వచనాలు చదువుదాం. 35. బ్రతికిన దినములన్నిటను అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయెను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళెను. సౌలు తన ఇంటికి వెళ్ళిపోయాడు. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని, అతని దర్శించడానికి ఒక్కసారి కూడా ఇంకెళ్ళలేదట. సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. ఇక్కడ గమనించండి, ఇదే 10-11 వచనాల్లో కూడా అదే రాయబడింది. ఇక్కడ కూడా రాజుగా చేసినందుకు దేవుడికి పశ్చాత్తాపం కలిగిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రక్షించినందుకు అని పశ్చాత్తాపం కలగకూడదు. తల్లిదండ్రులు బిడ్డలను కన్నందుకు ఈయన ఎందుకు కన్నాడరా అని పశ్చాత్తాపడకూడదు. అలా పశ్చాత్తాపడితే అది మన జీవితాలకు నిష్ప్రయోజనం. ఏవండి, ప్రయోజనం లేనిటి వారం అయిపోతాం. కనుక ఇక్కడ సౌలు గురించి దేవుడు ఎందుకు రాజుగా చేశానా, ఇక్కడ నేను చేసింది తప్పు చేశానా అన్నంతగా కనిపిస్తుంది. ఆయన ఎప్పుడైతే తప్పు చేయడు, కానీ పశ్చాత్తాపడుతున్నాడు ఎందుకు రాజుగా చేశానని. నిజానికి సౌలు వైపు నుంచి చూసినట్టయితే సౌలు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలో తెలుసా? గాడిదలు నిలిగితే గాడిదలు కూడా పట్టుకోలేకపోయాడు. ఏవండి, కానీ రాజుగా దేవుడు చేశాడు. అందుకు కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి ఈ యొక్క సౌలు ప్రతి సందర్భంలో చూస్తే, అడుగున కూడా చూసినప్పుడు అవిధేయతగాను, తిరుగుబాటుగాను, ఇతరుల మీద తప్పును మోపివాడుగాను, అసూయపరుడుగాను, ఇసపు చూపు నిలిపినవాడుగాను, కర్ణపిశాచ దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి మనమైనా సరే పిల్లరా, ఏవండి ఏ రోజు మంచిది, ఎప్పుడు ముహూర్తం బాగుంటుంది, ఇప్పటికీ కూడా రక్షించబడి కూడా అదంటే ఆలోచనలు అండి. ఏమండి, అక్కడ దేవుడు బాధపడిన దేవుడు, పశ్చాత్తాపడిన దేవుడు ఇక్కడ కూడా బాధపడతాడు. ఎందుకు రక్షించుకున్నాను నిన్ను, అసలు నిన్ను ఎందుకు రక్షించకుండా ఉంటే వదిలిపోతాను కదా అన్నంతగా పశ్చాత్తాపడే పరిస్థితులు మన మీద రాకున్నట్లుగా మనం జాగ్రత్త పడాలి పిల్లారా. అవి అంతా కూడా విడిచిపెడదాం. అదంతా కూడా గతం, అదంతా కూడా ఏవండి లోక సంబంధమైంది. కనుక మనం పిల్లారా ఏదైనప్పటికీ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు, నేను సరైన మార్గంలో నడిపిస్తాడు, నీకు ఆశీర్వాదకరమైన రీతిలో నేను నడిపిస్తాడండి. నేను ఆశీర్వాదానికి వారసుగా చేయాలనుకుంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అలాంటి కృతజ్ఞత సౌలు లేదు. కానీ దావీదు ఏమంటాడు తెలుసు, ఒక రోజున ప్రభువా నన్ను ఎంత ఎచ్చులోకి తెచ్చావు, నువ్వు ఎంత ఎచ్చులో తేవటానికి నేను ఎంతటి వాడిని, నా తండ్రి ఇల్లు యాపాటిది, నేను ఎంతటి వాడిని, నేను గొర్రెల తొట్టులో ఉండేవాడిని, ఆ గొర్రె తొట్టులో నువ్వు తీసుకొచ్చి ఈ సింహాసం మీద కూర్చోబెట్టి ఎంత గొప్పదైన నీ ప్రజల మీద రాజుగా చేసినందుకు నేను ఎంతటి వాడినయ్యా, నేను యాపటి వాడిని, అసలు ఎంత కృతజ్ఞతగా. అది దేవుడికి చాలా నచ్చేసింది, చాలా ఆనందం వేసేసింది దానికి. అందుకని తరతరాలకి కలిగే ఆశీర్వాదం ఇదిగో నీ సంతతిలో ఈ సింహాసనం మీద ఎప్పటికీ ఒకడు ఉండక మారడని వాగ్దానం చేశాడు. అందుకని తన కుమారుడు రాజు, తన కుమారుడు 20 తరాలు రాయబడింది దాంట్లో. ఏమండి, 20 తరాల వరకు వీళ్ళ కుమారులు రాజులు. అంటే దేవుని ఆశీర్వాదం చూస్తారండి. అలాంటి ఆశీర్వాదం సౌలుకు కూడా ఇవ్వాలనుకున్నాడు. ఎప్పటికీ నువ్వే రాజుగా ఉండాలనుకున్నాడు. ఆయన సరిగ్గా ఉంటే కనుక, దావీదు వాళ్ళు ప్రార్థించితే కనుక తన తరతరాలకి కూడా, తన బిడ్డలకి కూడా అది ఆశీర్వాదకరంగా ఉన్నానండి. తన కుటుంబానికి శాపాన్ని తెచ్చినట్టు చెప్పుకున్నట్టుగా చూస్తున్నాం. దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు, దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడు, ఎంత యోధ ఇచ్చాడు, ఎంత హెచ్చిప్పించాడండి, ఎంత మహిమ ఇచ్చాడు, ఎంత ఘనత ఇస్తాడు, ఎంత బలం ఇచ్చాడు.
ఎంత అభిషేకం ఇచ్చాడు. ఇదంతా దుర్నియోగపరుచుకున్నాడు అండి. అధికారం దుర్నియోగపరుచుకున్నాడు. ఇక్కడ ఈయనకి అధికారం ఉంది, దుర్నియోగపరుచుకుంటూ ఉన్నాడు. దావీదు చంపడానికే తప్ప తన రాజ్యాన్ని మీద వచ్చిన శత్రువు మీద యుద్ధం చేయడానికి ప్రయోజకించలేదండి. దావీదుని దేశం కొరకు దేవుణ్ణి మహిమపరిచినట్టు, దేశానికి రక్షణ కలగజేసినట్టు దావీదుని చంపాలని పనుకున్నాడు అండి. కనుక ఈ రీతిగా చూస్తే తన యొక్క జీవితం అంతా ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు అండి. ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను రక్షించి మనల్ని రక్షించి మనలను ఆయనతో కూర్చుండబెట్టుకోవాలని, మన కోసం ఒక స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాను అని చెప్పి మనల్ని అన్నాడు. మీరు నాకు సాక్షులై ఉండండి అన్నాడు. ఆయన కొరకు మనం సాక్షులంగా ఉండాలి. ఎక్కడున్నా, ఏ స్థితిలోనున్నా మనం ప్రభు బిడ్డలుగా, ప్రభు సాక్షులుగా ఉంటే నీ మూలముగా అనేక మందిని ప్రభు తన వైపు తిప్పుకొని ఆశపడుతున్నాడు. అవునండి, సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలే, కానీ ఆమెతో మాట్లాడాడు ఆయన. వెంటనే ఆమె వెళ్ళి, ఆమె మార్పు చెంది పశ్చాత్తపడి మారుమనసు పొంది వెళ్ళి ఊళ్ళో చాలా మందిని ప్రభు దగ్గర నడిపించింది. ప్రభు వారితో మాట్లాడుతుంటే వాళ్ళు అంటున్నారు, నువ్వు చెప్పిన మాటను బట్టే కాక మా అంతటా మేమే ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముతున్నాం అని విశ్వసించారు. అవును, ఒక పాపాత్మురాలనే అలా వాడుకుంటే నిన్నెందుకు వాడుకోడు, నన్నెందుకు వాడుకోడు? ప్రభు కొరకు మనం లోతైనటి మారు మనసు మనం పొందినట్లయితే దేవుడు కార్యం జరుగుతుంది. ప్రియులారా, నీ నోటి నుంచి ప్రతి సాక్ష్యం, ప్రతి మాట కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మాట విన్నప్పుడు ఎంతోమంది నిన్ను వెంబడిస్తారు, ప్రభు దగ్గరికి వస్తారు, అని సన్నిధికి వస్తారండి. ఎంతోమంది రక్షించబడతారు. అది దేవుని యొక్క అభిషేకం నీకు దేవుడు ఇచ్చింది. రక్షించబడిన మన మీద ఆయన అభిషేకం ఇచ్చాడు. ఆయన అభిషేకాన్ని మన మీద ఉంచాడు పిల్లారా. అవునండి, ఆ అభిషేకం ఏంటో తెలుసా? నీవు ఆయనకు లోబడినంత కాలం, ఆయనకు విధేయత చూపించినంత కాలం, లోతైన పశ్చాత్తాపం కలిగినంత కాలము నువ్వు ఏది మాట్లాడినా నీ మాట పట్టుకుని వాళ్ళు నీ ప్రభు దగ్గరికి వస్తారండి. నీ మాటకు గొప్ప విలువ వస్తుంది. అవును, నీ మాట నమ్మి ఆలోచింప చేస్తుంది, వాళ్ళ రక్షణలో నడిపిస్తుంది. అందుకోసం నిన్ను రక్షించాడు, అందుకోసం నీ ఏర్పాటు చేసుకున్నాడు, అందుకోసం నీ పట్ల ఒక ప్రణాళికను సిద్ధపరుచుకున్నాడు. అయితే అలా కాకుండా మనము పిల్లరా మరి సౌలును చూసాము, సౌలు యొక్క మొదటి భాగం చూసాం, చివరి భాగం చూసాం. మొదటి భాగం ఆయనను అనుసరించినట్లుగా ఎక్కడా కూడా తెలియదు. ఇది ఆరంభ జీవితం, క్రైస్తవ జీవితం అయినటి క్రీస్తునందు ప్రతి ఒక్కరి జీవితాలు ఆరంభంలో చాలా బాగుంటాయండి. ప్రారంభంలో ఆ ఆసక్తి, ఆ ప్రార్థన, ఆ సహవాసం, సన్నిధి, ప్రతి విషయంలో కూడా చాలా ఆసక్తిగా ఉంటాం. రాను ఏమైపోతున్నామంటే చల్లారిపోతున్నాం. కారణం ఏంటి అంటే ప్రభునందు పిల్లారా, లోకం వైపుకి మనం ఆకర్షించబడుతున్నాం. కానీ అలా వెళుతూ ఏమైపోతున్నామంటే సలగిలిపోతున్నాం. మనం చదివించాను మాట ముగింపులో. ఏం చదివించాను? ముగింపులో చదివించాను. ఏం చదివించానంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4-6 వరకు ఆ మాట చదివించాను. ఏమని రాయబడుతుందంటే, మొదట అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొందు అన్నాడు. మళ్ళీ రక్షించబడ్డారు, మారు మనసు పొందిన వాళ్ళే. కానీ ఆ ప్రేమ వదిలిపెట్టేశావు, ఆ విశ్వాసం వదిలేసావు, ఆ పరిశుద్ధత వదిలిపెట్టేశావు, ఆ ఆసక్తి వదిలిపెట్టేశావు, ఆ ప్రార్థన జీవితాన్ని వదిలిపెట్టేశావు. కనుక ప్రభు అన్నాడు, మరీ మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలు చెయ్యి. మొదట ఏ స్థితిలో ఉన్నావో, ఎలా చేసావు అలా చెయ్యి. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల సరి అని ఎప్పుడంటారా? ఇదిగో నువ్వు నా మాట ఈసారి ఎంటావా సరి అంటే, లేకపోతే లేక చాలా ప్రమాదం అనమాట. అక్కడ లేని ఎడల నేను నీ యొద్దకు వస్తాను, నీలో ఉన్న దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేసి, అయితే నీ ఒకటి నీలో ఉన్నది. సరే వద్దులే, నేను చెప్పిన మాట మళ్ళీ చదువు. నేను నీ యొద్దకు వచ్చి
నీ నీలోనున్న దీపస్తంభమును దీపస్తంభమును దాని దాని చోట నుండి తీసివేతును. తీసివేయుదును. దీపం తీసేస్తే ఏమవుద్ది? చీకటైపోతుంది. దీపం మారిపోతే ఇంట్లో ఏమవుద్ది? చీకటైపోతుంది. మనలో రక్షణ యొక్క దీపం వెలిగించాడు ఆయన. తీసేస్తే ఏమవుద్ది? అంధకారం అయిపోద్ది. ఇక సౌలు జీవితం అలాగే అంధకారం అయిపోయింది. పరిశుద్ధాత్మ దీపం వెళ్ళిపోయింది, చీకటి వచ్చింది. చీకటి ఆటోమేటిక్ వచ్చేద్దండి. ఎలుగు ఆరిపోగానే ఏమవుతుంది? ప్రత్యేకించి దానికి ఆహ్వానించక్కర్లేదు. ఏమండి, దీపం ఆరిపోగానే చెడు వచ్చేద్దండి. పరిశుద్ధాత్మ వెళ్ళగానే దురాత్మ వచ్చేసాడు. ఇది నా ఇల్లు అన్నట్టుగా. కాబట్టి మొదట ఉన్నది, మొదట పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లారా. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అప్పుడు కంటే ఇప్పుడు మరి ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. చూడండి, రూతు గురించి బోయాజు చక్కని మాట అంటాడు. చూద్దామా? రూతు గ్రంథము 3వ అధ్యాయం అండి, 11వ వచనము. కాబట్టి లేక 10వ వచనం కానీ చదవమ్మా. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినదానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్య ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది, మరి శ్రేష్టమైంది, కాబట్టి మరి గొప్పది. ముందు ప్రవర్తన ఎలాంటిది? మరలా ముందు ఎవరి చివరికి వచ్చి కొలిది మరి ఎక్కువ. జనులందరూ, నా పని వాళ్ళందరూ నువ్వు యోగ్యురాలు. నీవు ఆయనకి అంగీకారంగా ఉంటే
ఎంత ప్రయోజనకరంగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్. ఆయన పాత్ర చేసుకుని ఈ పాత్ర నా రక్తం వల్ల మీరు దీనిలోనికి త్రాగినప్పుడెల్లరూ నన్ను జ్ఞాపకం చేసుకుంటూనే దీన్ని చేయడం చెప్పాను. ప్రేమగల మా ప్రభువా, వందనాలయ్యా. నీ కృప, నీ ప్రేమ, నీ
సమయంలో ఈ పాత్రలోని రక్తం ప్రోక్షించండి. ఈ పాత్రలో రక్తం ప్రోక్షించి నాయనా నీ యొక్క శరీరము తిని రక్తం త్రాగినట్లు నీ మరణ పునరుద్ధరణ ప్రచురిస్తూ నీకు సాక్షులుగా ఉన్నట్లు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు. మరొకసారి మమ్మల్ని ప్రేమించి ప్రభువా ఈ జూన్ నెలలో కూడా ఈ నీ బలలో పాలు పొందే భాగ్యాన్ని నాకు మాకు అందరికి ఇచ్చాడు. పాలు పొందిన ప్రతి అస్తమును దీవించు నాయన. ప్రతి బిడ్డకు ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ఆత్మీయంగా మరింతగా అభివృద్ధి పొంది దీవించబడినట్లు తరతరాలకి కూడా నీ ఆశీర్వాదాన్ని పొందినట్లు ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా దీవించు తండ్రి. ఇంకా కుటుంబాల్లో ఇంకా ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో నీ బిడ్డలను బట్టి వారికి కూడా అట్టి రక్షణ భాగ్యం ఇచ్చి అట్టి ఆశీర్వాదం వారికి వారి బిడ్డలకు ఉండేలాగున దీవించండి. నీ రాకడ ఆలస్యమైతే మరలా వచ్చే నెలలో కూడా మేము పాలు పొందడానికి నన్ను మమ్మల్ని అందరినీ చేతపరచండి. ఇక్కడ మిగిలిన రొట్టె ద్రాక్షాసాన్ని బట్టి కొంతమంది తప్పిపోయినట్లుగా కనిపిస్తుంది. వారికి మరో అవకాశం ఇవ్వండి నాయన. మరొక ఛాన్స్ ఇవ్వండి. వారు కూడా పాలు పొందడానికి కృపనివ్వండి. రక్షణ లేనటువంటి వారు ఇంకా చాలా మంది కనిపిస్తున్నారు. వారందరినీ రక్షించి ఈ ఆశీర్వాదకరమైన బలలోకి నడిపించి దీవించమని పాలు పొందిన ప్రతి అస్తమును దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. షెడ్డు విషయంలో కూడా కేశవరం షెడ్డు విషయంలో కూడా చిన్న ప్రార్థన చేయండి మీ మనసులో. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం తండ్రి. మమ్మల్ని మిక్కిలిగా అతి మిక్కిలిగా ప్రేమించినట్టు మా ప్రభువా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి వందనాలు. ఈ సమయంలో ఇదిగో నాయనా, ఈ యొక్క సమయంలో తండ్రి ఇదిగో కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించాను. ఈరోజు ఈ ఆరాధన అంతట్లో తోడై ఉన్నారు. ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు తోడై ఉన్నారు. నీ బిడ్డలు కూడా ఆయా స్థలాల్లో నుండి ఆసక్తితో వచ్చారు, విశ్వాసంతో వచ్చారు. అయ్యా ప్రార్థనలు చేశారు, నిన్ను స్తుతించారు, నిన్ను ఆరాధించారు, నీ కీర్తించారు, నిన్ను గణపరిచారు, నిన్ను కొనియాడారు. అయ్యా వారిని ఆశీర్వదించు తండ్రి. నీ వాక్య పఠంలో, సమర్పణలో, వాక్య పరిచయలో మీరు తోడై ఉన్నారు. ఈ పల్ల కార్యక్రమంలో కూడా మీరు తోడై ఉన్నారు. ప్రతి అస్తమును దీవించు తండ్రి. ఎవరైతే బలహీనలుగా అనారోగ్యంతో ఉన్నారో, వారి కుటుంబాల్లో ఎవరైతే బలహీనలు ఉన్నారో వారిని ముట్టండి నాయనా, స్వస్థపరచండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి బిడ్డకు ఆయురారోగ్యాలను ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు తెలివి, వివేక, జ్ఞానం ఇవ్వండి. ఇంకా ఉన్నతమైన చదువు చదవటానికి ఇదిగో ఈ నెలలో మరి స్కూల్ తెరబోతున్నారు. మరొక క్లాసులోకి ప్రమోట్ అవుతుండగా గడిచిన సంవత్సరాలన్నీ కంటే కూడా మరింత ఎక్కువగా ఈ మమ్మున్న సంవత్సరం అంతా నీ బిడ్డలకు ప్రభు విద్యలో చక్కని జ్ఞానం ఇచ్చి, జ్ఞాపకం ఇచ్చి, మంచి మార్కులు, ర్యాంకు ఇచ్చి ఆశీర్వదించండి. అలాగే మరి నీ బిడ్డ ఈ రోజున బిస్కట్లు ఇచ్చారు. మరి 100% మరి మార్కులు రావటం వారికి ఎంతో సంతోషాన్ని కలగజేసింది. వారు తెచ్చి బిస్కట్లు తెచ్చి పరిచారు. వారిని దీవించిన ఇంకా మంచి చదువులు రావడం, ఇంకా మంచి ర్యాంక్ రావడం నా బిడ్డకు సాధించారు. అలాగే చేతి పని దీవించండి. రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి. అలాగే వారి ఉద్యోగాల్లో ఆశీర్వదించండి, ప్రమోషన్ ఇవ్వండి. వారి వ్యాపారాలు దీవించు తండ్రి. వారి చేతి పనులు దీవించు తండ్రి. అంతేకాదు వారి పాడి పంటలను దీవించు నాయన. వారి ప్రతి ప్రయత్నాలు సఫలపరచండి. అలాగే రాకపోకలలో తోడై ఉండి నాయన ప్రభువా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాలు సఫలపరచండి నాయన. నిరుద్యోగులుగా చదువు పూర్తి ఉన్నారు, వారికి జాబులు ఇప్పించండి. అలాగే యవనస్తులు ఉన్నారు, నీవు స్థిరపరచు నాయన. వివాహం విషయంలో తగిన బిడ్డలను జతపరిచి కుటుంబాలకు కట్టండి. జతపరచబడిన వారికి గర్భఫలాన్ని ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు స్వయం కానుపనివ్వండి. బిడ్డలు కలిగిన వారికి తల్లి బిడ్డలకు ఆయుర్వేగం ప్రసాదించండి. ఒక్కరిని బట్టి కుటుంబం అందరికి రక్షణ ప్రసాదించు తండ్రి. సౌలు మొదటి భాగంలో ఏ రకంగా ప్రభువా నీలో సాగాడు అటువంటి రీతిగా మేము సాగిపోయినట్టు సాధించండి. అలాగే రెండో ఒక భాగంలో చూస్తే అది చాలా విషాదంగా ముగిసింది. అలా మా జీవితాలు అలా కాకుండా కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అన్నట్లుగా మొదటి పరిస్థితి కంటే ఇప్పుడు మరింత శ్రేష్టమైనట్టుగా రూతు జీవితాన్ని మా ముందు పెట్టారు.
అలాగే వారి ఆత్మీయ జీవితం కూడా ఇప్పటికంటే కూడా మరెక్కువ మెరుగుపరచబడినట్లుగా, మరింతగా దీవెనకరంగా ఉండినట్లు, నీకు మరింతగా ప్రభు హత్తుకున్నట్లు, మీరు మెచ్చుకున్నట్లు, నీ ప్రతి ఆశీర్వాదం ప్రతి బిడ్డ వారి బిడ్డలకు, వారి బిడ్డలకు కూడా వారు పొందుకున్నట్లు కృప దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగల తండ్రి వందనాలు, దయగల మా తండ్రి వందనాలు, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి వందనాలు. కరుణించు తండ్రి, కనికరించు నాయన, కృప దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయం చేసి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోగలిగేలాగా తోడయ్యండమని ఈ సమయంలో ఇదిగో తండ్రి, ఇంతవరకు తోడిన వాక్యం ఫలింపచేయండి. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమద్దు వాడుకోండి. మరి కేశ్వరం షెడ్డు విషయంలో కూడా ప్రభు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆశీర్వాదకరంగా అక్కడ ఆ షెడ్డు నిర్మించబడటానికి ద్వారం తెరవండి, కార్యం చేయండి. త్వరలో నేను కంప్లీట్ అవి ప్రభు ఆ షెడ్డు ద్వారా కూడా నీ పరిచర్య జరగటానికి అక్కడ గొప్ప కార్యాలు జరిగించి దీవించి మహిమ తెచ్చుకోమని, కృప దయచేసి మహిమ పొందమని, దీవించమని ఇదిగో ప్రభు ఈ సమయంలో ఇంతవరకు కాసు కాపాడారు, ఇక ముందు కాసు కాపాడండి. పుట్టినరోజులు అలాగే పెండ్లి రోజులు కలిగినట్టు బిడ్డలను ఆశీర్వదించి మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు వారికి తోడై ఉండి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, బలహీనైన వారందరినీ కూడా స్వస్థపరచమని, మహిమ తెచ్చుకోమని, ఇంతవరకు కాసు కాపాడిన తండ్రి ఇక ముందు కూడా కాసు కాపాడమని, నా కొరకు మా కొరకు బలి తిరిగేసిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుందాం. మందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము మాకు వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు కూడా మీ చిత్తము నెరవేర్చండి. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణములను మేము క్షమించి ఉన్న ప్రకారం తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ గడపూడిన మాకు నీ యందు విశ్వాసముచ్చిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక మాట,